కోడలు వచ్చింది, కొడుకుని దూరం చేసింది. ఎక్కడో విన్నట్టున్నది కదా. కొడుక్కి పెళ్ళైన ప్రతి అత్త ఏమంటది తెలుసా, నా కొడుకు పెళ్ళికి ముందు మస్తు ఉండేటోడు, కోడలు వచ్చింది నా మాట అస్సలు వింటలేడు అంటే అత్తకు అర్థం కావాల్సిన మాట ఏంటిది తెలుసా, కొడుకు కోడలికి ఏదైనా తెస్తే ఓర్వరు, వాళ్ళు మంచిగా సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నా ఓర్వరు, బయటికి తీసుకుపోయినా ఓర్వరు. మరి వచ్చిన కోడలు వాళ్ళ ఇంట్లో అందరిని వదిలేసే కదా నీ ఇంటికి వస్తుంది. మరి ఆ కోడలు ఎవరితోటి ఉండాలి? కొడుకు నీతోటే జీవితాంతం ఉండాలంటే మనం ఎందుకు పెళ్లి చేసినావు? ఆ కోడల్ని ఎందుకు తెచ్చుకున్నావు? మరి నీతోటే ఉంచుకోవచ్చు కదా. కొడుకుని పెళ్లి చేయకుండా నీతోటే ఉంచుకుంటే ఇప్పుడు కొడుకు మొత్తం నీతోటే ఉంటాడు కదా. అత్తలు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటిది తెలుసా, అత్త కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిందే కదా. మరి ఆ మాట మాత్రం ఎట్లనో మర్చిపోతారు. అత్తలు ఏం చెప్తారు తెలుసా, మా పెళ్ళైన కొత్తలా మా అత్త మమ్మల్ని ఇట్లా అనేది అట్లా అనేది అంటే, మరి నువ్వు చేసేది ఏంటిది? నువ్వు చేసేది కూడా అంతే కదా. నీ అత్త నీకు చేసినప్పుడు నువ్వు నీ కోడలికి చేస్తావు. మీ అత్తకి నీకు తేడా ఏమున్నది? అంతే కదా. అత్తలు మారితే కోడళ్ళందరూ మంచిగానే ఉంటారు. అత్తలు మారినప్పుడు ఇప్పుడు అనాథాశ్రమాలు అన్నీ పెరుగుతాయి కదా. ఇక కోడలు వచ్చింది కనీసం కాంతలేదు, ఏం చేస్తలేదు, అందరు తీసుకు అనాథాశ్రమంలో పడేస్తారంటే, నువ్వు కరెక్ట్గా ఉంటే నీ కోడలు ఎందుకు నిన్ను కానదు? నువ్వు కరెక్ట్గా ఉంటలేవు, నువ్వు ఓరుస్తలేవు అనే కదా కోడలు నిన్ను కాంతలేదు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అబ్బా, కోడలు వదిలేసి అత్తగారింటికి వస్తుంది అంటే అందరిని వదిలేసి ఇక్కడ ఉన్నోళ్ళే నా ఊళ్ళో అని చెప్పి ఇక పెళ్ళైన తర్వాత వస్తుంది అంటే కొంచెం వాళ్ళని మంచిగా చూసుకుంటే, మీరు వాళ్ళని 10 సంవత్సరాలు చూసుకుంటే తర్వాత వాళ్ళు మిమ్మల్ని 50 సంవత్సరాలు చూసుకుంటారు.